బాబాయ్ నమస్తే. నమస్కారం. ఏదైతే కనుక జువ్వల దిన్న వేదికగా చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, కళ్ళు మూసుకుంటేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను, మీ అందరూ అంతు తేలుస్తాను అని చెప్పి అయితే వార్నింగ్ ఇచ్చారు కదా. ఆ వార్నింగ్ అసలు ఎలా చూడాలంటారు? నేను మళ్ళీ చెబుతున్నా. ఇంతకుముందు విజయవాడలో వంగవీటి రాజాని ఉండేవాడు. రంగా వాళ్ళ అన్న. పెళ్ళిలేవు పెటాకులేవు, సన్నంగా ఉండేవాడు. విజయవాడ మొత్తాన్ని శాసించాడు. ఏమి నంది అంటే నంది, పందెంత పోసుకునేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ రౌడీజం. రౌడీ అంటే ప్రతి వాడికి భయపడతారు. అర్థం కదా? వీళ్ళందరినీ ఇంకొక ఆయన అన్నాడు, ఎవరు ఆయన, నంది అంటే నంది, పంది అంటే పంది, మేము తెగబడతా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు వీడియోలో కూడా చూస్తున్నారు, అన్న జగన్ అన్న నరుకుతావన్నా, పొడుస్తావన్నా, చంపుతావన్నా అంటున్నారు. ఏం చేస్తావు? వాళ్ళని అవకాశం వస్తే అడుగుతారు, పొడుగుతారు. ఏంటి నువ్వు ధైర్యమయ్యా నీకు? ఆ ధైర్యం కావాలా? ఇప్పుడు దాన్ని అటాక్ చేసుకునేవాడు లేడు కదా. ఇప్పుడు ఒక వాడు వచ్చారు, పరారైపోతారు జనం. ఇప్పుడు జగన్ ఉన్న ముఠ గట్టి, స్ట్రాంగ్, పవర్ఫుల్ ముఠ, ప్రాణాలకు తెగించే ముఠ ఉంది తనకి. అది తన ధైర్యం. వీళ్ళకి ఎవరు లేరు వ్యవస్థలో. పల్లెల్లో కూడా అంతే. ఒక్క రౌడీ కత్తి తీసుకొని తిప్పుతుంటే ఎవడు దగ్గరికి పోడు. అది సహజం. వాళ్ళు ఎట్లకట్లా నయానా భయానా వాళ్ళు పవర్కి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి చావు రేవో, వాళ్ళ చావు వాళ్ళది. వీళ్ళ చావు వీళ్ళు ఏదో డెవలప్మెంట్ చేసి, ప్రజలకు మంచి చేసి, అది కట్టి ఇది కట్టి డబ్బులు ఇచ్చి. ఏమయ్యా, రైతులకు 40,000 ఇస్తున్నాడు. 20,000 40,000 40,000 కదా రైతులకు ఇస్తా. కౌలు 40,000. అమరావతి రైతులు, అమరావతి ఎక్కడుందా కౌలు అంతా? ఎక్కడుంది అంత కౌలు? ఎక్కడుందా? 40,000 కౌలు. ఏదో మంచి అరటి తోటలకో లేకపోతే నిమ్మ తోటలకో ఉంది, కానీ ఇంత కౌలు. ఇప్పుడు తాడికొండలో అంతా చేశాడు, తాడికొండలో ఓడిపోయాడు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలకి నువ్వేమిచ్చినా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది వాళ్ళ సొంత సొమ్ము కాదు, ఇది ప్రజాధనము, ఎవడు బాబుగాడు సొమ్ము కాదు. జగన్ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చినా వాళ్ళ బాబుగాడు సొమ్ము ఏం తీసుకొచ్చి ఇవ్వట్లేదు. ఇది మా ధనము, మాకిస్తున్నారు, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఓడేసుకుంటాము. ఎవరినైతే మేము ఇష్టపడతామో, ఇష్టం అనేది చెప్పలేము నువ్వు. ఏది ఇంతకు ఇష్టం లేదు. జగన్ ఇంతకు మావాడు ఉన్నాడు, పిచ్చి సాగు. జగన్ అంటే పిచ్చి వాడికి. ఏంద్రంటే అంతే. కొంతమంది చంద్రబాబు అంటే పిచ్చి. ఏం చెప్తావు నువ్వు దానికి ప్రయోజనం? అందుకని ఈ పిచ్చి పరాకాష్ట వ్యవస్థలో ఎవడు పిచ్చివాడికి గోల. నువ్వు అన్నట్టు అదే వ్యవస్థలో ఏం నడుస్తుంటే భయం. ఎవడైతే భయపెడతాడో, ఎవడైతే ఏదంటారే, ఎవడి చేతిలో కర్ర ఉంటే వాడిదే బర్రె అనే వ్యవస్థ నడుస్తుంది. అంతేకాని నువ్వేదో మనం అంతా చేస్తాం, ఇంత మంచి చేస్తాం, ఈ మంచి చేస్తే మనకు ఓట్లు వేస్తారు, ఆ మంచి చేస్తే ఓట్లు వేస్తారు, డెవలప్ చేస్తే ఓట్లు వేస్తారు అనేది ఎవడు పట్టించుకోడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్ పర్యటన వెళ్తున్నారు. వచ్చిన తర్వాత నుంచి హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు అనే వార్త అయితే వస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? మొదలు పెడతాడయ్యా. జగన్ అనేవాడు మొండివాడు. ఎవరెందుకు వాళ్ళ సొంత అమ్మకి వాళ్ళ బర్త్డే విషయం చెప్పలా. సొంత తల్లి, వాడి తల్లి లేదు, ఇది లేదు, ఈ పల్లెం లేదు, ఎవడు లేదు. వాడి దృష్టి ఒకటే. ఏదో అర్జునుడికి అదే ఏం కావాలంటే పిట్ట తలకాయ చెప్పినట్టు ఒకటే, మళ్ళీ ముఖ్యమంత్రి సీఎం కుర్చీ, ఆ ధ్యేయం తప్ప ఇక వేరేది ఏం లేదు. అది సాధించడానికి ఎన్ని రకాలైన ప్రయత్నం చేస్తాడు, ఏదైనా చేస్తాడు. అతనికి విరపు లేదు, భయం లేదు. అర్థం కదా? ఎవడన్నా అనుకుంటాడని కూడా లేదు. ఎందుకంటే మావిగన్ను ఎవరిని అడగడు. తను ఏంటంటే తన మనసులో ఏదుంటే అది అనుకున్నది చేస్తాడు. ఎవరిని అడగడు. వాళ్ళందరూ కూడా భయం. ఎందుకంటే మనకెందుకులే భయం. వీళ్ళు ఇంక వేరే పార్టీకి పోలేరు. అడిగిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఆమెని ఏమంటున్నారు, అక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పెట్టారు? చైర్మన్లు పెట్టారు. ఇంకెవరన్నా పెడితే తీసుకొచ్చి దూకేవాళ్ళు. ఇప్పుడు అది పెనము, ఇది పొయ్యి. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడలేరు కదా. అది రెండు బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదరే కదా. ఆమె సైకాలజీ ఒక ఇద్దరు. రాజశేఖర రెడ్డి
బిడ్డలే కదా. ఆ మాత్రం మొత్తమా ఏం ఎగబడుతుంది అన్నలేదు, ఏం లేదు, ఏం ఎగబడుతుంది, అంత ఎగబట్టడం అవసరం సొంత అన్న. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆమెను పట్టుకొని దాసి అంటూ మరి వైసీపీ నాయకుల చేత మాట్లాడిస్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడికి దాసికి పని చేస్తున్నాము అంటూ మాట్లాడిస్తున్నాడు కదా మరి. అవునయ్యా, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక చెయ్యి అడిగింది, నువ్వు ఎదురుకుండా ఊరుకో, జనానికి తెలుస్తుంది కదా. నువ్వు రియాక్ట్ అయితే ఏమైద్ది, ఇదే అంటారే కొళాయి కాడ ఆడవాళ్ళు తిట్టుకుంటారు, నువ్వు ఇదని, ఇద్దరు చెడే. ఇప్పుడు సహనము, దీనికి ఏమంటే రాజకీయాల్లో చాలా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాంట్రవర్సీ. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఎవరు రెడ్డిని మన అతనున్నాడు పేరు మంచి అతను కర్నూలు అతను ఉన్నాడు రెడ్డి, మంచి మంచి ఆయన తులసి రెడ్డి గారు. అలాంటి వాళ్ళని ఎవరిని పెట్టో లేకపోతే ఇంకెవరినన్నా ఎస్సీ వాళ్ళని గట్టి వాళ్ళని ఎవరిని ఒకరిని పెట్టి వెళ్ళినట్లయితే కొంచెం కొద్దిగా గొప్ప వాళ్ళకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎందుకంటే ఇటు రాలేరు అటు రాలేరు, అందుకని పరిస్థితి ఏంటంటే మనం రేపు ఏమి జరుగుద్దో ఎవడు చెప్పలేడు. 29లో ఇప్పుడు మోడీ పెద్ద వీరుడు, ఘనాపాటి, ఇద్దరిద్దరు హోమ్ మినిస్టర్, ఆయన మేము శాసిస్తాం అనుకున్నారు, బొక్క బోర్ల పడ్డారు. నిన్న పార్లమెంట్లో బొక్క బోర్ల పడ్డారు. ఏమైంది? అందుకని రేపు ఎవడికి ఏం జరుగుద్దో, ఎవడు మనగాడో అందరూ అనుకున్నారు మాడే సాధిస్తాడు, ఇది సాధిస్తాడు. ఏం సాధించాడు మోడీ? దెబ్బకు. అందుకని రేపు ఏం జరుగుద్ది ఎవడో ఊహించలేడు. అప్పుడే మన వాళ్ళంతా ఇక్కడ పెరుగుతాయి, కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, వాడు ఇక్కడ ఈడిక్కడ లెక్కలు వేసుకున్నారు. మన దాంట్లో నువ్వు ఆడు పార్లమెంటు, ఇక్కడ 2 పెరుగుతాయి, వాడు ఎమ్మెల్యే ఈడు ఎమ్మెల్యే మొత్తం లెక్కలు వేసుకున్నారు మనవాళ్ళు పాపం. అవును, పెరిగితే ఏమైంది? అందుకని మిత్రమా, రేపు ఏం జరుగుద్ది అనేటువంటిది ఎవడికి తెలియదు, భవిష్యత్తు కూడా ఎవడు ఊహించలేడు. జగన్ వస్తాడా, జగన్ రాడా, చంద్రబాబు వస్తాడా, చంద్రబాబు రాడా, ఎవరికి తెలియదు. నువ్వు ఏం జరిగినా కూడా వ్యవస్థలో ఏదేం జరిగినా కూడా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నిజంగా రాహుల్ గాంధీకి వాళ్ళిద్దరికి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ, ఎంత మెచ్యూర్ అయ్యాడు. మరి వాళ్ళందరినీ కట్టుబడి చేశాడంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. లేకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, కొంతమంది అన్నా రాకుండా పోతారేమో, సక్సెస్ అవుతాము మనం అనేటువంటి దృక్పథంలో ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ శక్తియుక్తులు పనిచేయాల. అందుకని రేపు జరగదు, అది విషయం. ఓకే, మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు ఎలా చూడాలంటారు? అరే ఆయన కొంతమందికి ఇష్టమయ్యా, వాడు అమ్మనబ్బులు తిడతాడు ఒకడు, అయినా వాడి దగ్గరికి పోతుంటారు ఒకళ్ళు. ఎవడు ఇష్టం వాడిది, నువ్వేం చెప్తావు? నాకు ఇష్టం అయ్యా, ఆయన తిట్లు ఇష్టం. ఒక ఆయన ఎప్పుడు అంటుంటాడు, మా రాంప్రసాద్ అన్నాడు, అందరి దగ్గరికి పోతుంటాడు, అందరికి ఇష్టపడుతుంటాడు, అందరికీ పొద్దున్న మార్నింగ్ దాకా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెబుతుంటాడు. ఎవడేమన్నా కూడా అందరికి మంచి. ఇప్పుడు అతను ఎవరినంటే ఏందా మంచివాడిని అంటారు. అందుకని ఎవడు విధానం వాడిది, ఎవడు ప్రవర్తన వాడిది. ఇప్పుడు నువ్వేంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ వ్యవస్థలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉండాలని కానీ లేదని కానీ, నిన్న పార్లమెంట్లో చాలా ఎంత చక్కగా మాట్లాడారు ఆడవాళ్ళు కూడా, అపోజిషన్ లీడర్స్ కూడా. ఇప్పుడు లేడు ఉంది, వీడు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు అంటే ఎఫిషియన్సీ. దాన్ని మనమేమి చెప్పలేము. రేపు మోడీ అంటున్నారు, రేపు మోడీ ఓడిపోయినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పనిలే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేపు ఈ బెంగాల్ కానీ తమిళనాడు కానీ గనక పోయినట్లయితే మోడీ పీఠం కదులుతుంది.